హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉష. ఈరోజు మీకు నేను 3వ శుక్రవారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకైతే ఈ వ్లాగ్లో చూపించేస్తానండి. నేనైతే ముందు రోజు నుంచి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఏ పనులు ఎలాంటి పనులు ఎప్పుడు చేసుకున్నానని చెప్తాను. వ్లాగ్ని చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ శ్రావణ శుక్రవారం ముందు రోజు అంటే లక్షవారం మనకి ఏ దేవుడు సామాగ్రి అవసరం అవుతుందో ప్లేట్స్, రాగి ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా అవి, అలాగే మీ దగ్గర వెండి ఉంటే వెండివి. నేనైతే అన్నీ మ్యాక్సిమం రాగి ఇత్తడే వాడాను. ఒక్క పంచపాత్ర మాత్రమే వెండిది వాడాను అనమాట. ఇవి మిగతా సామాన్లు అన్నీ కూడా తీసి ముందు రోజు ఈవినింగ్ నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. వీటన్నింటినీ కూడా చింతపండు పెట్టుకుని అయినా క్లీన్ చేసుకోవచ్చు, పీతాంబరితో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్లీన్ చేసుకుంటారు కదా, అలా ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళైతే క్లీన్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ముందు రోజునే క్లీన్ చేసుకున్నాను అనమాట. అయితే బుధవారం రోజున నేనైతే గాజులు అవి ఎక్కించుకొని గోరింటాకు పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు పౌర్ణమి ముందు చాలా మంచిదండి, గోరింటాకు పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. గోరింటాకు అయితే పెట్టుకోండి, చాలా మంచిది. నేనైతే బుధవారం పెట్టుకున్నాను. అలాగే గాజులు కూడా బుధవారమే ఎక్కించుకున్నాను అనమాట. అన్నీ ముందు రోజే చేసుకుంటాం. ఇదైతే ముందు రోజు లక్షవారం అనమాట. ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి ఆ రోజు శుక్రవారం క్లీన్ చేసుకోకూడదండి. ఇల్లు వాకిలి ముందు రోజునే క్లీన్ చేసుకోవాలి. శుక్రవారం క్లీన్ చేసుకోకూడదు అంటారు కదా. తర్వాత మనకి అదే రోజున హడావిడి, మనకి నైవేద్యం హడావిడి ఉంటుంది కాబట్టి అస్సలు ఏమీ చేసుకోలేము. ముందు రోజునే చక్కగా పసుపు పెట్టి ద్వారబంధానికి కుంకుమ బొట్లతో అలంకరించుకుంటే చక్కగా మనకి మరుసటి రోజు ఈ హడావిడి అనమాట తప్పుతుంది. నేనైతే అలాగే చేశాను. తర్వాత అదే రోజున కల్లాపి చల్లుకుంటున్నానండి. సాయంత్రం అనమాట. లక్షవారం ముందు రోజే, శుక్రవారం ముందు రోజే కల్లాపి చల్లుకొని పేడ నీళ్ళతో కల్లాపి చల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వర్షం పడితే మళ్ళీ మార్నింగ్ వేసుకుంటాను, లేదంటే ఇదే ముగ్గు అని చెప్పి వేసుకున్నాను అనమాట. ఇంకా వర్షం అయితే ఈ సంవత్సరం పడలేదు. ప్రతి సంవత్సరం అయితే శ్రావణ శుక్రవారంకి వర్షం పడేది, ముగ్గంతా పోయేదండి. ఈ సంవత్సరం అయితే ముగ్గు పెట్టినట్టుగానే ఉంది. అలాగే నైట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత కలశానికి కావలసిన జాకెట్ ముక్కని పైన పెట్టుకుంటాం కదా కొబ్బరికాయ మీద, దాన్ని రెడీ చేసుకున్నాను. అలాగే నిద్రపోయే ముందు పప్పును కూడా నానబెట్టుకున్నాను అనమాట. మినప్పప్పుని మనం ఈ పప్పులు ఇవన్నీ కూడా నిద్రపోయే ముందే నానబెట్టుకోవాలి. శనగలు అయితే నేను మార్నింగ్ నానబెట్టేసాను అనమాట. మొలకలు చిన్న జీవం అనేది వస్తుందని చెప్పి. అలాగే మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టడం కోసం నేను శనగపప్పును కూడా ఎదురుగా పెట్టేసుకున్నాను అనమాట, మళ్ళీ మర్చిపోతానని. అలాగే బెల్లం కూడా తురిమేసి పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ కొంత పని అనమాట తగ్గుతుంది. ఇలా బెల్లం తురిమి పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నైట్ నిద్రపోయేటప్పుడు మనం చేయాల్సినవన్నీ చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా ఉంటే నైట్ చేసేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకోవాల్సిన పప్పు అవి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. దీపం పెట్టుకొని మామూలు పూజ అయిన తర్వాత మళ్ళీ వంట కార్యక్రమంలోకి వచ్చేసాను అనమాట. అయితే పులిహోరకి రైస్ పెట్టేశాను. అలాగే పప్పుని ఉడికించేసి ఇలా మెత్తగా రుబ్బేశాను అనమాట. ఇంకా నేనైతే సింపుల్గా ఎక్కువ పాత్రలు చేయకుండా
చేసేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా పప్పు ఉడికించిన తర్వాత పప్పును మెదిపేసాను. మెదిపేసిన తర్వాత ఇందులోనే బెల్లాన్ని, తురిమిన బెల్లాన్ని అయితే వేసి పాకం తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ విడిగా ఎలాంటి పాత్రని యూజ్ చేయలేదు. మ్యాక్సిమం తగ్గించి ఇలాంటప్పుడు చేసుకుంటే మనకి తర్వాత పూజ అంతా అయ్యేసరికి ఓపిక అంతా పోతుంది కాబట్టి మనకి కొంచెం ఇవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పూర్ణం బూరెల కోసం పప్పుని ఒకవైపున రెడీ చేసుకుంటూ ఇంకోవైపున మిగతా ప్రసాదాలను కూడా రెడీ చేసుకుంటున్నాను. అంటే రైస్ పెట్టేసుకొని రైస్తో నేనైతే దద్దోజనం పులిహోర చేశాను. అలాగే పూర్ణం బూరెలు తర్వాత పప్పు పాకానికి ఇలా వచ్చేసిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసి పులిహోరకైతే తాలింపు పెట్టేసుకున్నాను. ఈలోగా అది చల్లగా అవుతుంది కదా, దానికోసం అని చెప్పి అది చల్లార్చు పక్కన పెట్టాను అనమాట. ఈలోగా పులిహోరకి నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. పులిహోరకైతే ఫస్ట్ వైట్ రైస్ పెట్టుకొని తర్వాత తాలింపులోనే మిగతావన్నీ కూడా నేను వేసుకున్నాను అనమాట. ఇంకా పులిహోర కలపడం మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత పూజ దగ్గరకైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళాను అనమాట. ఇంకా ఇక్కడైతే తోరబంధనాల కోసం దారం అది తీసుకుంటున్నాను. అన్నీ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే పెట్టాలి అని పెడదాం, లేదంటే లేదని ఫస్ట్ అయితే క్లీన్ చేశాను ముందు రోజు. కానీ నేనైతే పెట్టలేదండి. నాకు అన్ని పనులన్నీ చేసుకునేసరికి 9:30 ఇలా అయిపోయింది. ఇంకా ఫేస్ పెడితే మళ్ళీ ముందు రోజే రెడీ చేసుకోవాలి. ఇదంతా కూడా నేనైతే ముందు రోజు రెడీ చేయలేదనమాట. నాకు ఫేస్ పెట్టాలి అని అనిపించలేదు, అందుకనే ముందు రోజు రెడీ చేయలేదు. అంతకు ముందు సంవత్సరం చేశానండి. అదంతా పెద్ద ప్రాసెస్ టైప్గా మనకి టైం టేకింగ్ పని అనమాట. అందుకని ఈ సంవత్సరం నేనైతే చేయలేదన్నమాట. అందులో ముందు రోజు చేద్దాము అనుకుంటే మా చిన్నోడికి ఫీవర్ వచ్చింది. ఇంకా వాడికి ఒంట్లో బాగాలేనప్పుడు నేను ఇంకా వాడిని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అవన్నీ చేయడం కష్టం కదా అని వదిలేశాను. అయితే ముందుగానే మనం నిత్యదీపం పెట్టుకుంటాం కదా, ఆ నిత్యదీపం అలా ఉండాలి. అలాగే మనం రూపది తీసుకుంటాం కదా, ఆ రూపది కొత్తదైతే శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, లేదంటే శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇదిగోండి, ఇక్కడ నేను పంచపాత్రలో పంచామృతం కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్ అలాగే కొన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి డబ్బులు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఫ్లవర్సేనండి. మాకు ఫ్లవర్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా చామంతి పూలు అవి అంటే మరి కొనుక్కోవాలి. ఇంకా దేవుడికి అమ్మవారికి వేయటానికి పసుపు రాసి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. అలాగే కొబ్బరికాయని కలసానికి పెట్టే కొబ్బరికాయని కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే చెంబుకు కూడా చక్కగా పసుపుని రాసేసుకుని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా అమ్మవారి పటాన్ని పెట్టేసుకొని కలసాన్ని పెట్టి చెంబును పెట్టి చెంబులో అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకొని అలాగే కొంచెం హారతి కర్పూరం, అత్తరు అదే ఏమైనా సుగంధ ద్రవ్యాలు, గంధం, అత్తరు అలాంటివి ఏమైనా వేసుకుని కొబ్బరికాయని పెట్టి జాకెట్ ముక్కను దానిపైన పెట్టి దానిపైన గాజులను పెట్టి మనం తీసుకున్న పసుపు కొమ్మును ఒక 5 పొరలతో కట్టి వేసానన్నమాట. అలాగే నా దగ్గర ఉన్న పాత కాసుని పాలల్లో ముంచి వేశాను. ఆ తర్వాత గణపతిని తయారు చేసుకొని అమ్మవారికి కుడి చేతి వైపున పెట్టాను అన్నమాట. తర్వాత అమ్మవారికి పూలమాలలు వేసుకుంటున్నాను అనమాట.
ఇలా వేసుకుని రెండు వైపులో కూడా మామిడి ఆకుల్ని కొమ్మల్ని పెట్టాను. అలాగే ఈ కలసం కిందన బియ్యం వేసుకోవాలండి. ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో బియ్యం వేసుకొని దానిపైన తమలపాకులను వేసుకొని కలసాన్ని మనం దానిపైన చెంబుని పెట్టి కలసాన్ని తయారు చేసుకోవాలి. అలాగే గణపతిని కూడా అలానే పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొన్ని డబ్బులను చిల్లర డబ్బులను అమౌంట్ని మనం ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే నూతన వస్తువులను కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ సంవత్సరం ఎలాంటి కొత్త వస్తువులను తీసుకోలేదు. ఒక చిన్న వెండి వస్తువుని మాత్రమే తీసుకున్నాను. అదిగోండి చిన్న కామాక్షి దీపాన్ని తీసుకుని కొనుక్కున్నాను అనమాట. దాన్నే వెలిగించాను అనమాట. అలాగే ఫ్రూట్స్ నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి పెట్టేయాలి. దీపం వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకొని అప్పుడు పూజ దగ్గర కూర్చొని కథ మొత్తం చదువుకోవాలన్నమాట. నేనైతే ఇవన్నీ దీపాన్ని వీటిని వెలిగించిన తర్వాత నైవేద్యాలన్నీ పెట్టాక మా హస్బెండ్ కథ చదువుతున్నారు. నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. అలాగే అమ్మవారికి వాయనంగా కొంచెం చలిమిడి, కొంచెం పెసరపప్పు, అలాగే దాంతోపాటు కొంచెం శనగలు, పచ్చి శనగలను కూడా నానబెట్టి ముంచాను కదా, అవి పెట్టేసుకున్నాను అమ్మవారికి. అలాగే చీర, అవి కూడా మనం తాంబూలం పెట్టుకోవాలి అమ్మవారికి. ఇవ్వండి నేను ఇప్పుడు పెడుతున్నాను. అలాగే పిల్లల్ని ఇలాంటి పూజల్లో ఇన్వాల్వ్ చేస్తే పిల్లలు కొంచెం ఫస్ట్ నుంచి మనం అలవాటు చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారండి. మా పిల్లలు ఇంతవరకు ప్రతి సంవత్సరం కూడా గెంతుతూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. అలా మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా మనతో పాటు ఏదో ఒక రోజు చేస్తూనే ఉంటారు. మనం చెప్తూ ఉండాలి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా అష్టోత్తరాలు అవి చదువుతుండేటప్పుడు అక్షింతలు, పువ్వులు వేసుకుంటూ దండం పెట్టుకుంటూ కథ చదివినట్టుగా మనం కథలో చెప్పినట్టుగా పూజని చేసుకోవటమేనండి. ఇంకా అమ్మవారికి చీరతో పాటు చీరలో ఒక బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతోపాటు ఎక్స్ట్రా ఒక బ్లౌజ్ పీస్ని కూడా మనం పెట్టుకోవాలన్నమాట. దానిపైన తాంబూలం పెట్టాలి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తున్నాను అనమాట. మంగళహారతి ఇచ్చేసిన తర్వాత మనకి పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులకి మనం ఫలదానం అనేది ఇచ్చుకోవాలి. మన ఇష్టం అండి. అది ఎంతమందికి ఇచ్చుకోవాలనిపిస్తే అంతమందికి ఇవ్వచ్చు. మనం ఓపికకి తగ్గట్టుగా, అంటే మన ఆర్థికంగా మనం ఎలా బాగుంటే అలా చేసుకోండి. అవసరానికి మించి అయితే చేసుకోవద్దు. ఇదిగోండి ఇక్కడైతే పంచామృతాన్ని మా హస్బెండ్కి ఇచ్చాను. తర్వాత నేను తీసుకున్నాను. తర్వాత మనకి పూజ దగ్గర ఎవరెవరు ఉంటే వాళ్ళకందరికీ కూడా పంచామృతం ఇచ్చి అమ్మవారికి పెట్టిన నైవేద్యం కాకుండా మనం ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఆ నైవేద్యాలను కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టి పంపించానన్నమాట. ఇది ఇంతవరకు అయితే మార్నింగ్ నా పూజ విధానం అనమాట. దీని తర్వాత ఈవినింగ్ కూడా మనం పూజ చేసుకోవాలండి. ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన పిండి పదార్థాలు నైవేద్యాలు ఉంటాయి కదా, అవి పూజ ఎవరెవరమైతే చేసుకుంటామో వాళ్ళు మాత్రమే తినాలి, బయట వారికి ఇవ్వద్దు. అలాగే ఈవినింగ్ మళ్ళీ మనం దీపాన్ని పెట్టుకొని చక్కగా ఒక నైవేద్యాన్ని పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఈవినింగ్ శనగలు పెట్టాను అనమాట. మార్నింగ్ నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, అవి ఉడికించి తాలింపు పెట్టాను. పెట్టిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే శనివారం కూడా మళ్ళీ కొంచెం చప్పటి పెరుగన్నం అమ్మవారికి పెట్టాలి. పెరుగన్నం పెట్టుకున్న తర్వాత నైవేద్యం దీపం కూడా పెట్టుకోవాలి. నిత్య దీపం పెట్టి అమ్మవారికి కూడా దీపం పెట్టాలన్నమాట. దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాతనే మనం పూజనైతే కదుపుకోవాలి. నేనైతే ఇలానే చేశానండి.
మీరైతే ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారిని అయితే శుక్రవారంన కదపకూడదు. ఏ పూజ చేసినా కంప్లీట్గా 1 డే మనం పూజ ఉంచుతాం కదా, అలా ఉంచాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా పంతులు గారిని ఎవరినైనా అడిగి తెలుసుకొని మనం చేసుకోవచ్చు. నేనైతే శనివారం మార్నింగ్ దీపం వెలిగించి నైవేద్యం పెట్టి పూజనైతే కదిపాను అన్నమాట. మనం పెట్టిన దీపం కొండెక్కిన తర్వాత పూజని కదుపుకోవాలన్నమాట. పూజని కదుపుకునేటప్పుడు మంత్రోపచారం చేసుకొని కదుపుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పాట ఫస్ట్ అయితే గణపతిని కదిపి, ఆ తర్వాత కలశాన్ని కదిపి, తర్వాత అమ్మవారి పాటాన్ని అయితే కలపాలి. ఇక్కడ గణపతిని అయితే నీళ్ళల్లో కలిపేసి పచ్చని చెట్ల మొదట్లో కానీ గంగలో కానీ కలిపేసుకోవాలన్నమాట. మిగతా సామాగ్రి కూడా మొత్తం ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా గంగలో కలుపుకోవాలి. పువ్వులు ఎవరైనా పేరెంటాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. కలశంలో నీళ్ళు ఇల్లంతా చుట్టూ కూడా చల్లుకోవాలి. ఇది మంచిదన్నమాట. నేనైతే అలాగే చేశాను. మిగతా నీళ్ళు కలశంలో మిగిలిపోతాయి కదా, అవి పచ్చని చెట్టుకి వేసుకోవాలి. ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం ఇంట్లో వాళ్ళందరూ కూడా శుభ్రంగా తినొచ్చు. ఇవి గంగలో కలపాల్సిన పని లేదు. నేనైతే ఇలానే చేశాను ఫ్రెండ్స్. ఇది నా వరలక్ష్మి వ్రతం పూజ మొత్తం కూడా ఈ విధానం నేనైతే ఇలానే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సింపుల్గా చేసుకున్నాను. అలాగే మన చేతికి కట్టుకున్న తోరణాన్ని కూడా ఇప్పుడే తీసేయాలన్నమాట. తీసేసి గంగలో కలిపేసుకోవాలి. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.